ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 5 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం లేవీయ కాండం 25వ అధ్యాయం 48-49 వచనాలు. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశములోని వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. వ్యాఖ్యాన అంశం చరిత్ర అనుభవం. వ్యాఖ్యాన అంశం చరిత్ర అనుభవం. వ్యాఖ్యానం: యూదుడు బీదవాడై తన్ను తాను అమ్ముకొనిన ఎడల అన్యుడు కాక స్వంతవాడే వానిని క్రయధనమిచ్చి విడిపింపగలడు అని దీని భావం. పాపమే గొప్ప రుణం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చొప్పున క్రీస్తే విడిపించువాడు. ఆయన ప్రాణమే మన విమోచన క్రయధనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తే విమోచకుని స్థానాన్ని తీసుకోవాలంటే ముందు మన సమీప బంధువుడు కావాలి కదా. లేకపోతే పై వాక్యానికి భిన్నత వస్తుంది. కనుక అవతరించవలసి వచ్చాను. క్రీస్తు తన అవతారంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలలో వ్రాసినట్లు మన రక్తమాంసాల్లో మనతో పాలివాడై చనిపోయి లేచుట చేత మరణ బలము గల అపవాదిని మరణము ద్వారానే నశింపజేసి జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించాడు. స్తోత్రం. మరణ భయం ఇక మీకున్నదా? ఉంటే విడుదల కాలేదన్నమాట. త్వరలో క్రీస్తుని గైకొని విడుదల పొంది హర్షించండి. నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడను. రక్షకుడని జనములలో ప్రకటింపబడను. లోకమందు నమ్మబడను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూడండి, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. జరిగినది జరిగినట్లు నమ్మండి. వాక్యంలో వ్రాసినది వ్రాసినట్లు అనుభవంలోకి తెచ్చుకోండి. వేరొక దారి లేదు. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.